Hi students, welcome to third day class of auditing. In this class, we are going to discuss about the meaning of vouching. So after knowing the meaning of vouching, we are going to discuss about various transactions relating to vouching. Especially, there are cash transactions and trading transactions. నగదు వ్యవహారాలు వర్తక వ్యవహారాలు ఉంటాయి. నగదు వ్యవహారాలు వసూళ్లు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి, అంటే రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయి. ఇక ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేటప్పటికల్లా పర్చేజెస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, వోచింగ్ అనేది మనము వివిధ రకాల ట్రాన్సాక్షన్స్ను పత్ర సహితంగా అంటే ఎవిడెన్స్తో, బిల్లులు కావచ్చు, ఇన్వాయిస్లు కావచ్చు, వివిధ రకాల సాక్ష్యాలతో ప్రతి వ్యాపార వ్యవహారాన్ని తనిఖీ చేయడానికి సంబంధించిన ప్రాసెస్నే మనం వోచింగ్ అంటాము. సో ఈ అంశాలు తెలుసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ pay your kind attention to the class. Now I will share the Word file for your convenience. Thank you. Let me share the file. So this is the, I hope this is visible to all the students, right? Watching of cash and trading transactions, investigation, auditing versus investigation. ఇది ఈ రోజుటి అంశం. ఓకే, సో ఫస్ట్ మనం వాచింగ్ యొక్క మీనింగ్ తెలుసుకున్న తర్వాత మిగతా అంశాలకు వెళ్దాము. వాచింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆథెంటిసిటీ అంటే జరిగిందా లేదా, అంటే ఒక వ్యవహారము జరిగిందా, జరిగి ఉంటే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని తనిఖీ చేయడం అన్నమాట చెకింగ్. సో వాచింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బై ఎగ్జామినింగ్ ద సపోర్ట్ డాక్యుమెంట్స్ లైక్ రిసీట్స్, ఇన్వాయిసెస్, bills, etc. Dear students, it is the backbone of auditing and helps verify the genuineness, accuracy, and authorization of entries. Dear students, పత్ర సహిత సాక్ష్యంతో వ్యాపార వ్యవహారాలను రసీదులు, ఇన్వాయిస్లు, బిల్లుల సహాయంతో తనిఖీ చేసే ప్రక్రియనే వాచింగ్ అంటారు. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. వెన్నెముక లాంటిది ఏది? ఆడిటింగ్కు వాచింగ్ అనేది వెన్నెముక లాంటిది. ఎందుకంటే వ్యాపార వ్యవహారాలు జరిగాయా లేదా అనే దానికి పత్ర సహిత సాక్ష్యంగా రిసీప్ట్స్, ఇన్వాయిసెస్, బిల్ సహాయంతో మనము తనిఖీ చేస్తాం కాబట్టి. ఓకే, ఎందుకు బ్యాక్ బోన్ అంటామంటే ఇట్ హెల్ప్స్ వెరిఫై ద జెన్యూయిన్నెస్, నిజంగా జరిగిందా లేదా, యాక్యురసీ, ఖచ్చితత్వంతో కూడుకొని ఉన్నదా, ఆథరైజేషన్ అంటే పర్మిటెడ్ ట్రాన్సాక్షన్స్ హైయర్ అఫీషియల్స్ సహాయంతో లేదా అనుమతితో ఒక వ్యవహారం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వాచింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక వాచింగ్ సంబంధించి వస్తే క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాచింగ్ ఉంటుంది. తర్వాత ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ రిసీట్స్, తర్వాత క్యాష్ పేమెంట్స్ ఈ రెండు అంశాలు ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ క్యాష్ రిసీట్స్? నగదు వసూళ్లు అంటే ఏమి? సో నగదు వసూలు జరిగాయా లేదా అని తెలుసుకోవడానికి మనము ఎవరి నుంచి అయినా తీసుకుంటే వాళ్లకు మనము తీసుకున్నట్టుగా, వాళ్ళు పే చేసినట్టుగా కొన్ని ఆధారాలు ఉంటాయి, వాటిని చెక్ చేయడానికి సంబంధించింది అనమాట. తర్వాత కౌంటర్ ఫైల్స్ ఆఫ్ రిసీవ్డ్ బుక్స్ అంటే మీకు బ్యాంకులో కూడాను మీరు పేయింగ్ స్లిప్
అని ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేయాలనుకోండి, ఓకే, ఇట్లా 2 భాగాలతో కూడుకొని ఉంటుంది. ఇట్లా డాట్స్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ కట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఒక రిసిప్ట్ వాళ్ళు తీసుకుంటారు, ఇంకో రిసిప్ట్ మనకి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ కౌంటర్ ఫాయిల్ ఆఫ్ రిసిప్ట్ బుక్స్. అంటే ఈ ట్రాన్సాక్షన్ కస్టమర్ పోయినా కూడాను ఇది మనతో ఉంటుంది అనమాట, ఈ భాగం అంతా మనతో ఉంటుంది. దీని సహాయంతో మనము నగదు వసూళ్లు వచ్చాయా లేదా అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ బ్యాంక్ డిపాజిట్ స్లిప్స్. బ్యాంక్ ఇగో ఇట్లా పేయింగ్ స్లిప్స్ అన్నమాట. తర్వాత ఇన్కమ్ సోర్స్ రికార్డ్స్, మనకి ఏ రూపంలో ఆదాయం వచ్చింది, అమ్మకాల రూపంలోనా, వడ్డీ వసూల రూపంలోనా, లేదంటే అద్దె వసూల రూపంలోనా. ఓకే, ఈ రకంగా మనకు వివిధ రూపాలలో వచ్చినప్పుడు వాటికి ఆధారాల సహాయంతో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. కీ ఐటమ్స్ టు వెరిఫై, ఏ నగదు వస్తువులను మనము వెరిఫై చేస్తాము. సేల్స్ రిసీట్స్, అమ్మకాల వస్తువులు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రిసీవ్డ్, మనం ఎవరి నుంచైనా అప్పు తీసుకుంటే అవి, వాటికి ఆధారాలు. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్, మనకు ఎవరి నుంచైనా వడ్డీ వచ్చినా డివిడెండ్ వచ్చినా మన పెట్టుబడి మీద అవి. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, మనం స్థిరాస్తులు అమ్మితే వాటి ద్వారా అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన వసూళ్లు. తర్వాత రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్, ఎవరైనా మనకు ఇవ్వవలసిన వాళ్ళు, రుణగ్రస్తులు, మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఏమంటారు, రుణగ్రస్తులు అంటారు. వాళ్ళ నుంచి వచ్చే మొత్తాలను రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ అంటాము. ఇవన్నిటికీ ఖచ్చితంగా మనము అక్నాలెడ్జ్మెంట్ చేసి ఉంటాం, అంటే మాకు వచ్చాయి అని ఒక రిసిప్ట్ వాళ్ళకి ఇస్తాము, ఒక భాగం ఇంకొక భాగం మనతో పెట్టుకుంటాము. వాటి సహాయంతో నగదు వస్తువులను మనము తనిఖీ చేస్తాము. అదేవిధంగా ఓకే, ఆడిటర్ చెక్స్ ఫర్ ప్రాపర్ ఆథరైజేషన్, టైమ్లీ బ్యాంకింగ్, పాజిబిలిటీ ఆఫ్ మిస్అప్రాప్రియేషన్. ఆడిటర్ ఏమేమి చెక్ చేస్తాడంటే ప్రాపర్ ఆథరైజేషన్, అనుమతి ఉందా ఈ వ్యవహారానికి. తర్వాత బ్యాంకులో సరి అయిన సమయంలోనే ఈ వ్యవహారం జరిగిందా, లేదా ఏవైనా అవకతవకలు జరిగాయా. మిస్అప్రాప్రియేషన్ అంటే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధులు ఏమైనా దుర్వినియోగం చేసుకున్నారనే ఈ ఆలోచనతో కూడాను చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాష్ పేమెంట్స్. డియర్ స్టూడెంట్స్, నగదు చెల్లింపులకు సంబంధించిన ఓచింగ్ కూడా జరుగుతుంది. ఆడిటర్ వెరిఫైస్ ఆల్ అవుట్ గోయింగ్ క్యాష్ పేమెంట్స్. మనం వ్యాపార సంస్థ ఇది అనుకున్నప్పుడు, బిజినెస్ అనుకున్నప్పుడు ఏమి డబ్బు వస్తే దాన్ని క్యాష్ రిసీట్స్ అంటాము, డబ్బు బయటికి పోతే క్యాష్ పేమెంట్ అంటాము. ఓకేనా, ఇది ఇన్, ఇది అవుట్. సో క్యాష్ పేమెంట్ ఓచర్స్, మనం ఎవరికైనా చెల్లించినప్పుడు వాళ్ళు మనకు రసీదులు ఇస్తారు. ఓకే, తర్వాత ఇన్వాయిసెస్, బిల్లులు అంటే మనం ఇన్వాయిసెస్ అన్నా బిల్స్ అన్నా మనం ఎవరికైనా అమౌంట్ పే చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే రసీదులు అన్నమాట. శాలరీ షీట్స్, ఉద్యోగస్తులకు మనం జీతాలు పే చేసినప్పుడు ఏమి పేరోల్స్ అంటాము, వాటిని శాలరీస్ అంటారు. ఎగ్జాంపుల్, మాకు గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా శాలరీ పే చేస్తుంది, మాకు ఒక స్లిప్ ఇస్తారు, శాలరీ స్లిప్ అని, అట్లా. ఓకే, తర్వాత వాటి ఎవిడెన్స్ అన్నమాట. పెట్టి క్యాష్ ఓచర్, చిల్లర ఖర్చులకు సంబంధించిన ఓచర్స్, ఇవన్నీ కూడాను ఏమి ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఆ రకంగా అవి నిజంగా ట్రాన్సాక్షన్ జరిగినాయి అని తెలుసుకోవడానికి ఆడిటర్ అన్నమాట. కీ ఐటమ్స్ టు వెరిఫై, ముఖ్యమైన అంశాలు ఏమేమి చేయాల్సి ఉంటుందంటే ఆడిటర్ పేమెంట్స్ టు క్రెడిటార్స్, రుణదాతలకు చెల్లించిన మొత్తాలు. శాలరీస్ అండ్ వేజెస్, కార్మికులకు వేతనాలు చెల్లిస్తాము, ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తాము, వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యాలతో వెరిఫై చేయాలి. మనం చెల్లించే అద్దె, కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు. తర్వాత ఏదైనా స్థిరాస్తులు కొంటే ఆ స్థిరాస్తులకు పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, అవి అన్నమాట. ఎవరికైనా మనము అడ్వాన్సెస్ ఇచ్చింటే ఏదైనా కొనుగోలుకు సంబంధించి ఇది. సో ఎందుకు ఇవన్నీ చెక్ చేస్తారంటే కల్పిత చెల్లింపులు ఏమైనా ఉన్నాయా, ఫిక్సియస్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి. అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు చెల్లింపులు చేసినట్టుగా ఏమైనా ఉన్నాయా, డూప్లికేట్ పేమెంట్స్ వితౌట్ ప్రూఫ్ ఆర్ ఆథరైజేషన్, అనుమతి లేకుండా కానీ సాక్ష్యం లేకుండా కానీ చెల్లింపులు జరిగాయా అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ క్యాష్ పేమెంట్స్ ఓచింగ్ అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, స్పెషల్ ఫోకస్ లార్జ్ క్యాష్ పేమెంట్స్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ అండ్ రౌండింగ్ ఆఫ్ ఎర్రర్స్.
సో ఈ ఆడిటర్లు దేని మీద శ్రద్ధ వహిస్తారు అంటే పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగినప్పుడు కానీ, లేదంటే అన్యూజువల్ ట్రాన్సాక్షన్ అంటే యూజువల్గా కాకుండా అసాధారణంగా ఏవైనా జరిగితే, వ్యవహారాలు జరిగితే వాటికి సంబంధించిన చెల్లింపులు, తర్వాత రౌండింగ్ ఆఫ్ ఎర్రర్స్, కొన్ని తప్పులను సరిదిద్దడానికి సంబంధించిన ఏమైనా ఉంటే అవి పాజిబుల్. ఎందుకంటే అవన్నీ కూడాను మోసాలు అంటే జరగబోయే మోసాలను అవి ఇండికేట్ చేస్తాయి, సూచిస్తాయి అన్నమాట అవి. సో ఓచింగ్కి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్లో 2 రకాలు క్యాష్ రిసిప్ట్స్, తర్వాత క్యాష్ పేమెంట్స్ ఉంటాయి డియర్ స్టూడెంట్స్. ఇక ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్లో ప్రాథమికంగా మనకు 2 ముఖ్యమైన ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అవేంటంటే సరుకులు కొనుగోలు, సరుకులు అమ్మకాలు. ఇవి సరుకులు పర్చేజ్ ఆఫ్ గూడ్స్, సరుకులు కొనుగోలు, సేల్ ఆఫ్ గూడ్స్, సరుకులు అమ్మకాలు. ఓకే, వీటికి సంబంధించిన ఏమేమి సాక్ష్యాలు ఉంటాయి అంటే ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇన్వాయిసెస్, పర్చేజ్ ఆర్డర్స్, డెలివరీ చలాన్స్, గూడ్స్ ఇన్వర్డ్, గూడ్స్ అవుట్వర్డ్ రిజిస్టర్స్. డియర్ స్టూడెంట్స్, ఇది మనకు వ్యాపార సంస్థ అనుకుంటే సరుకులు మనకు లోపలికి వచ్చినాయనుకోండి, ఇవన్నీ బ్యాగ్స్ అనుకోండి, లోపలికి వచ్చాయి అంటే ఇన్వర్డ్స్ అన్నమాట, గూడ్స్ ఇన్వర్డ్స్. అలా కాకుండా ఇక్కడుండే సరుకుల్లో బయటికి పోయినాయి అంటే సరుకులు బ్యాగులు అనుకోండి, వీటిని ఇవి అవుట్వర్డ్స్ అంటాం. గూడ్స్ ఇన్వర్డ్స్, గూడ్స్ అవుట్వర్డ్స్. వీటికి సంబంధించి రిజిస్టర్ అంటే కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట. వీటి సహాయంతో మనము పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ను వెరిఫై చేస్తాం, ఓచింగ్ చేస్తాం. పర్చేజ్ ట్రాన్సాక్షన్స్, కొనుగోలు వ్యవహారాలు, వెరిఫైడ్ యూజింగ్, దేన్ని ఉపయోగించుకొని మనం వెరిఫై చేస్తాము అంటే పర్చేజ్ ఇన్వాయిస్, గూడ్స్ ఇన్వర్డ్ బుక్, సప్లయర్ అగ్రిమెంట్. మనకి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళతో మనం ఒప్పందం కుదుర్చుకుంటాం, పలానా వస్తువులను పలానా రేటుకు మేము మీతో తీసుకోవడానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది అని మనము సంతకం చేసింటాము, సప్లయర్ సంతకం చేసింటాడు. అలాంటి పత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా వెరిఫై చేయాలి. గూడ్స్ ఇన్వర్డ్ బుక్, లోపలికి సరుకులు వచ్చినప్పుడు రిజిస్టర్లో రాసుకుంటాము, ఆ పుస్తకాన్ని వెరిఫై చేయాలి. సరుకులు కొనుగోలు చేసినప్పుడు మనకు అమ్మిన వాళ్ళు రసీదులు ఇస్తారు, వాటిని వెరిఫై చేయాలి. రైట్ స్టూడెంట్స్, దాంతోపాటు ఏం చెక్ చేయాలి అంటే క్వాంటిటీ రిసీవ్డ్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇన్వాయిస్డ్. సరుకు లోపలికి వచ్చి ఉంటుంది కదా, సరుకు ఎగ్జాంపుల్ ఈ సరుకు అంతా వచ్చి 5 లారీల సరుకు వచ్చింది అనుకోండి, 5 లారీల సరుకుకు సంబంధించిన బిల్లులు కూడాను చెక్ చేయాలి, దట్ ఈస్ క్వాంటిటీ ఇన్వాయిస్డ్. నెక్స్ట్, గూడ్స్ రిసీవ్డ్ బిఫోర్ ఇయర్ ఎండ్, ఒక సంవత్సరాంతంలో ఏమైనా సరుకులు వచ్చింటే వాటిని. తర్వాత కరెక్ట్ ఎంట్రీ ఇన్ స్టాక్స్ అండ్ అకౌంట్స్, స్టాక్ రిజిస్టర్లు కావచ్చు లేదా అకౌంట్స్లో కావచ్చు, కరెక్ట్గా ఎంట్రీస్ ఎంటర్ చేశారా లేదా అనేది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఇది చేయడానికి పర్చేజ్ ట్రాన్సాక్షన్స్లో ఇవన్నీ తనిఖీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓవర్ బిల్లింగ్, అదే పదే అంటే డబుల్ టైం త్రిబుల్ టైం బిల్లింగ్ చేయకుండా నిరోధించడానికి, కల్పిత కొనుగోలను నిరోధించడానికి, లేదంటే ఖర్చులను అనవసరంగా ఖర్చులు పెంచి రాశారేమో అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ మనము తనిఖీ చేయాల్సి వస్తుంది. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఓచింగ్ ఎలా జరుగుతుంది అనేది. సేల్స్ అంటే అమ్మకాల వ్యవహారాలు. వెరిఫైడ్ యూజింగ్ సేల్స్ ఇన్వాయిసెస్, మనం అమ్మినప్పుడు మనం అమ్మామన్నట్టుగా బిల్లులు ఇస్తాము మన కస్టమర్లకు, మన కొనుగోలుదారులకు. రైట్, అదేవిధంగా ఆ సరుకును డిస్పాచ్ చేస్తాము, అంటే బయటికి పంపిస్తాము సరుకును, దాన్ని డిస్పాచ్ అంటారు. డిస్పాచ్ చేసినప్పుడు డిస్పాచ్ రికార్డ్స్లో రాస్తాము. తర్వాత గూడ్స్ అవుట్వర్డ్, ఎంత సరుకు బయటికి పోయింది అనేది ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో రాస్తాము. అదేవిధంగా పలానా వాళ్ళకు మనం సరుకులు అమ్మడం జరిగింది అని సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి, ఆ ఆర్డర్స్లను దాంట్లో కూడాను తనిఖీ చేస్తాము. అదేవిధంగా వ్యాలిడ్ సేల్ అగ్రిమెంట్, మనము మన కస్టమర్లతో అమ్మకాలకు సంబంధించి ఏమైనా ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందాలు తనిఖీ చేస్తాము. యాక్చువల్గా ఎంత సరుకు బయటికి పంపించాము, గూడ్స్ యాక్చువల్లీ డిస్పాచ్ అనే అంశాన్ని తనిఖీ చేస్తాము. తర్వాత సరుకు అమ్మిన తర్వాత రెవెన్యూ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్. మనకు ఆదాయము ఎప్పుడు వస్తుంది అంటే మన కస్టమర్లకు సరుకులు పంపించినప్పుడు వాళ్ళు తీసుకున్నట్టుగా మనతో
మేము మీతో తీసుకోవడం జరిగిందని సంతకాలు మనం చేయించుకున్నప్పుడు దానికి ఒక న్యాయబద్ధత ఏర్పడుతుంది, లీగల్ పవర్ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనకు ఆదాయం వచ్చినట్టుగా గుర్తించడం జరుగుతుంది. అది ప్రాపర్ రెవెన్యూ రికగ్నిషన్ అంటే. రైట్ స్టూడెంట్స్, సో ఈ అమ్మకాలకు సంబంధించిన ఓచింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే డిటెక్ట్ ఫిక్సియస్ సేల్స్, కల్పిత అమ్మకాలను కనుగొనడము, ఏదైనా అనవసరంగా ఆదాయము మాకు పెరిగింది అని గొప్పలు చెప్పుకోవడానికి ఏమైనా చేస్తే అలాంటివి నిరోధించడానికి, లేదంటే కొన్నిసార్లు సరుకులు అమ్మినా కూడాను వాటిని కాజేయడానికి ట్రై చేసినప్పుడు ఏం చేస్తాము, అసలు రాయమన్నమాట. రాయము అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలంటే క్వాంటిటీని బట్టి మనం తెలుసుకుంటాం అన్నట్టు. ఎంత సరుకు ఉంది, ఎంత అమ్మినట్టుగా నమోదు కాబడింది, ఇంకా ఎంత స్టాక్ ఇక్కడ ఉంది, ఇవన్నీ మొత్తం అంశాలను ఆడిటర్ తనిఖీ చేయడానికి అవకాశం ఉంది పత్ర సహిత సాక్ష్యంతో. ఇది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాచింగ్ ఆఫ్ cash and trading transactions. Right students, I hope you have understood up to now. Okay, right, so 33 members attend అయ్యారు. సో ఇది ఇప్పటి వరకు జరిగిన అంశము. ఇక రెండో భాగానికి వస్తే ఈ రోజుటి క్లాస్లో ఇన్వెస్టిగేషన్ అంటే శోధన, ఆడిటింగ్ అంటే ఆడిటింగ్. ఓకే, శోధనకు ఆడిటింగ్కు తేడా తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో చూద్దాం. రైట్, ఇన్వెస్టిగేషన్ రెఫర్స్ టు స్పెషల్, ప్రత్యేకమైన, ఇన్డెప్త్, లోతైన, ఎంక్వైరీ, విచారణ, ప్రత్యేకమైన లోతైన విచారణ. దేనికి సంబంధించి? ఇంటూ ఫైనాన్షియల్ ఆర్ ఆపరేషనల్ మ్యాటర్స్ ఆఫ్ బిజినెస్, ఆఫన్ బియాండ్ రొటీన్ ఆడిట్ స్కోప్ అండ్ యూజువల్లీ కండక్టెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. డియర్ స్టూడెంట్స్, ఇది ఆడిటింగ్ కాదు. శోధన అంటే ఆడిటింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్. కొన్ని స్పెషల్ కేసెస్లో ఏదైనా మోసం జరిగింది అనే అనుమానం ఉన్నప్పుడు, లేదా మోసం జరిగినప్పుడు కానీ, లేదంటే ప్రత్యేకమైన సందర్భంలో మనము కొంచెం స్పెషల్ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల సహాయంతో ప్రత్యేకమైన లోతైన విచారణ, దేనికి సంబంధించి? ఆర్థిక పరమైన కావచ్చు, లేదా నిర్వాహక వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు కావచ్చు, కార్యనిర్వాహక కార్యకలాపాలు కావచ్చు, వాటికి సంబంధించి శోధన జరిగితే ఆ శోధననే ఆ విచారణనే మనం ఇన్వెస్టిగేషన్ లేదా శోధన అంటాము. స్పైసర్ అండ్ పెగ్లర్ ఏమని నిర్వచిస్తాడంటే ఇన్వెస్టిగేషన్, ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్ అండ్ రికార్డ్స్ టు డిస్కవర్ ఫ్యాక్ట్స్ రిలేటింగ్ టు ఎ మ్యాటర్ అండర్ ఎంక్వైరీ. విమర్శనాపూర్వక పరీక్ష అంటే ప్రతి దాన్ని అనుమానంతో చూడాలి. ఎందుకంటే మోసం జరిగింది అనే అనుమానం ఒక సందర్భంలో ప్రతి అంశాన్ని ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి తనిఖీ చేయడం అనేది జరగకూడదు అనమాట. బుక్స్ అండ్ రికార్డ్స్ ప్రతిదాన్ని విమర్శనాత్మక దృష్టితో చూస్తూ వాస్తవాలు ఏంటి అని కనుక్కోవడానికి చేసే ఈ ప్రక్రియనే ఇన్వెస్టిగేషన్ అని అంటారు. ఈ రకంగా స్పైసర్ అండ్ పెగ్లర్ నిర్వచించారు. సో ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్? సో శోధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్, ఎంబెజిల్మెంట్ ఆర్ మ్యానిపులేషన్. డియర్ స్టూడెంట్స్, ఉద్దేశపూర్వకంగా ఏదైనా మనము తప్పు చేయడానికి ట్రై చేస్తే దాన్నే ఫ్రాడ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఏదైనా మనం తప్పు చేయడానికి ట్రై చేస్తే దాన్నే ఫ్రాడ్ అంటారు. అదేవిధంగా మనకు అధికారం ఉంది కదా అని డబ్బుకు సంబంధించి ఏదైనా మోసం చేయడానికి, డబ్బుకు సంబంధించి ఎంబెజిల్మెంట్, డబ్బుకు సంబంధించి ఏదైనా అవకతవకలకు అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి మనము 50,000 ఇవ్వాలి, ఓకేనా? ఆ వ్యక్తికి ఏం చేస్తాం, ఇంకొక 0 యాడ్ చేస్తాం, ఏమవుతుంది? అప్పుడు 50,000 కాస్త 5 లక్షలు అవుతుంది. ఒక 0తో మనం ఏం చేయొచ్చు, డబ్బును డ్రా చేయొచ్చు, 4.5 లక్షలు ఎక్స్ట్రాగా డ్రా చేసి
ఆ 4.5 లక్షలు 4.5 లక్షలు ఏమి క్యాషియర్ ఏం చేయొచ్చు, తన ఖాతాలోకి వేసుకోవచ్చు. దాన్ని ఎంబెజిల్మెంట్ అంటారు. అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన విషయము, రైట్? ఆ రకంగా చేసే వాటిని మనం ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కోవచ్చు. బిఫోర్ అక్విజిషన్ ఆర్ మెర్జర్ ఆఫ్ బిజినెస్, ఒక వ్యాపారంలోకి మరొక వ్యాపారాన్ని కలుపుకునేటప్పుడు కూడాను శోధన అవసరం. దాన్నే అక్విజిషన్ లేదా మెర్జర్ అంటారు. ఎగ్జాంపుల్, ఏ అనే కంపెనీ ఉంది, బి అనే కంపెనీ ఉంది. ఏ కంపెనీ బి కంపెనీని కొనేసింది అనుకోండి, అప్పుడు ఏ కంపెనీ ఒక ప్రత్యేకమైన శోధన సహాయంతో బికి సంబంధించిన ఆస్తులను, అప్పులను తనిఖీ చేయడానికి సంబంధించిన ఆ రకంగా చేయడాన్ని మనము అక్విజిషన్ ఆర్ మెర్జర్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వెస్టిగేషన్ అనే ప్రక్రియను మనం భావించవచ్చు. నెక్స్ట్, టు అసెస్ ఫైనాన్షియల్ హెల్త్ ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్, మూలధన నిర్మాణం కానీ ఆర్థిక ఆరోగ్యం కానీ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనము ఇన్వెస్టిగేషన్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వెన్ దెర్ ఇస్ ఎ సస్పిషన్ ఆర్ విజిల్ బ్లోవర్ కంప్లైంట్, ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, పలానా డిపార్ట్మెంట్లో, పలానా సేల్స్ డిపార్ట్మెంట్లో, పలానా పర్చేజ్ డిపార్ట్మెంట్లో కొంతమంది సిబ్బంది మోసం చేస్తున్నారహో అని ఎవరైనా మనకు చెప్పారనుకోండి, దాన్నే విజిల్ బ్లోవర్ కంప్లైంట్ అంటాం. అదేవిధంగా ట్యాక్స్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్స్, చెల్లించాల్సిన పన్ను కంటే తక్కువ పన్ను చెల్లించినప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ జిఎస్టి డిపార్ట్మెంట్ కానీ మన మీద తీసుకుంటాయి. అలాంటి సందర్భంలో కూడా ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుంది. అదేవిధంగా తప్పుడు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ చూపించినప్పుడు వాస్తవంగా ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది తెలుసుకోవడానికి కూడాను ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుంది. రైట్ స్టూడెంట్స్, ఇక ఇన్వెస్టిగేషన్ లో టైప్స్ ఉన్నాయి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫాలో అవుతున్నారా లేదా మీరు? రైట్, టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? నేను బ్లైండ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నానా? ఏమన్నా మీరు ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. ఓకే, రీనా షేక్, మేరీ, శైలు, ఓకే, వెరీ గుడ్. సాయి తరిణి, మల్లెం ప్రవల్లిక, ఓకే, మౌనిక, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన అనేది ఎన్ని రకాలుగా ఉంది అంటే, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, మోసం జరిగినప్పుడు శోధన జరిపించవచ్చు. లేదంటే ఆస్తులను మనం కొనుగోలు చేసేటప్పుడు, లేదంటే విలువ కట్టేటప్పుడు కూడా శోధన జరిపించవచ్చు. అక్విజిషన్ అంటే కొనేటప్పుడు, వాల్యుయేషన్ అంటే విలువ కట్టేటప్పుడు. ఇన్వెస్టిగేషన్ ఇంటూ కాజ్ ఆఫ్ లాస్, ఏదైనా నష్టం జరిగింది, ఆ నష్టానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. లేదా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్వెస్టిగేషన్, డబ్బుకు సంబంధించి అవకతవకలు జరిగాయనుకోండి, అప్పుడు కూడాను శోధనను జరిపించవచ్చు. ఈ రకంగా 4 రకాల శోధనలు ఉన్నాయి. సో ఈ శోధనలో శోధకుడు, ఇన్వెస్టిగేటర్ అంటే ఎవరైతే శోధన చేస్తాడో అతన్నే శోధకుడు అంటాము, ఇన్వెస్టిగేటర్ అంటాము. ఇతని యొక్క బాధ్యతలు ఏంటి అంటే, తనకు తానుగా తన యొక్క పరిధి ఏంటి, తన లక్ష్యం ఏంటి అనేది కనుక్కోవాలి. డిఫైన్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్. తర్వాత అతను ఏం చేయాలి, గతం యొక్క రికార్డ్స్, గతానికి అంటే ఒక వ్యవహారానికి సంబంధించిన గత రికార్డులు, తర్వాత ఈమెయిల్స్, ఇంటర్నల్ రిపోర్ట్స్, అంతర్గత నివేదికలు పరీక్షించాలి. తర్వాత కండక్ట్ ఇంటర్వ్యూస్, ప్రతి ఉద్యోగస్తునితోనూ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి ఏదైనా అంశం మీద. తర్వాత అప్లై ఫోరెన్సిక్ ఆడిట్ టెక్నిక్స్. ఫోరెన్సిక్ ఆడిట్ టెక్నిక్ అనేది శాస్త్రీయమైన పద్ధతి. ఏమి అంటే వ్యవహారాలను తనిఖీ చేయడానికి సంబంధించిన ఇది పద్ధతి, టెక్నాలజీ ఉపయోగిస్తారు ఇందులో. ఇది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అవుతూ ఉన్నది. సో దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. సబ్మిట్ ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ టు మేనేజ్మెంట్ ఆర్ అథారిటీ. సో ఓవరాల్గా ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాత ఒక విశ్వాసపూరితమైన నివేదిక, తను ఎవరి చేతుల్లో అయితే నియమించబడ్డాడో వాళ్లకు ఇతను ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి మోసం కావచ్చు, ఆస్తుల అక్విజిషన్ కావచ్చు, లేదంటే నష్టానికి కారణాలు కావచ్చు, డబ్బు అవకతవకలకు సంబంధించిన శోధన కావచ్చు. రైట్ స్టూడెంట్స్, అండ్ లాస్ట్ ఐటమ్ we are going to discuss. So this is right, ఆడిటింగ్ వర్సెస్ ఇన్వెస్టిగేషన్ కంపారిటివ్ స్టడీ. సో ఇక్కడ మనము
ఆడిటింగ్ కు ఇన్వెస్టిగేషన్ కు తేడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. మీనింగ్, ఆబ్జెక్టివ్, స్కోప్, మ్యాండేటరీ, టైం పీరియడ్, నేచర్ ఆఫ్ వర్క్, అప్రోచ్ అండ్ రిపోర్టింగ్ కండక్టెడ్ బై. సో ఇవి అంశాలు. మీకు ఎక్కువ టైం లేకుండా సింపుల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత మనం ఒక 5 minutes డిస్కస్ చేద్దాం. రైట్, మీతో మాట్లాడతాను నేను. బేసిస్ ఆఫ్ డిఫరెన్స్, మీనింగ్ ఏంటంటే ఆడిటింగ్ అంటే ఏ రొటీన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. సమంజసమైన, వాస్తవంతో కూడిన ఒక అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆర్థిక నివేదికలను ఆడిటర్ పరీక్షించాడనుకోండి, దాన్ని ఆడిటింగ్ అంటారు. అలా కాకుండా ఏ డీప్ స్పెషల్ ఎగ్జామినేషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ సస్పిషన్, ఏదైనా అనుమానంతో కానీ లేదంటే ఒక ప్రత్యేక ఉద్దేశంతో కానీ లోతైన ప్రత్యేకమైన ఎగ్జామినేషన్నే ఇన్వెస్టిగేషన్ అంటారు. సో ఇది రొటీన్గా ఉంటే ఇది స్పెషల్గా ఉంటుంది అనమాట. ప్రత్యేకమైన దృష్టితో చూడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఎవరు అల్లరి చేయలేదనుకోండి క్లాస్లో, వాళ్ళ మీద జస్ట్ రొటీన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే ఎవడన్నా అల్లరోడు వచ్చాడు అనుకోండి క్లాస్కో, వాని మీద స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అలాంటిదే ఇది కూడా, ఆడిటింగ్ ఇన్వెస్టిగేషన్కు తేడా అది. నెక్స్ట్, ఆబ్జెక్టివ్, టు సర్టిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్స్. సో ఆడిటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అకౌంటెంట్స్ రాసిన పుస్తకాలు కానీ లెడ్జర్స్ కానీ ఇవన్నీ కూడాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సర్టిఫై చేయడం. కానీ ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రత్యేకమైన వాస్తవాలను కానీ సాక్ష్యాలను కానీ కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. మరి స్కోప్ ఏంటి ఆడిటింగ్ యొక్క స్కోప్? ఇది చాలా సామాన్యమైనది, చాలా విశాలమైనది. మొత్తం ఆర్థిక నివేదికలన్నీ కూడాను చూడటానికి సంబంధించి. కానీ ఇది ప్రత్యేకమైనది. కేవలం ఒక డిపార్ట్మెంట్ కానీ లేదా ఒక వ్యవహారం కానీ లేదంటే ఒక సమయానికి సంబంధించి కానీ, అంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెలలో అవకతవకలు జరిగాయి అనుకోండి, ఆ ఏప్రిల్ నెలకు సంబంధించి కావచ్చు. లేదంటే ఒక సరుకులు అమ్మకానికి సంబంధించి పలానా కంపెనీకి అమ్మకాలకు సంబంధించి ఏదో అవకతవకలు జరిగాయి అనుకోండి, అది ట్రాన్సాక్షన్ అవుతుంది. లేదంటే సేల్స్ డిపార్ట్మెంట్లో మోసం జరిగింది అని తెలిసింది అనుకోండి, ఆ డిపార్ట్మెంట్కి మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అదనమాట. మ్యాండేటరీనా ఆడిటింగ్? మ్యాండేటరీనా అంటే ఎస్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం అది ఖచ్చితం. మరి ఇన్వెస్టిగేషన్ మ్యాండేటరీ కాదు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనము శోధన అనేది చేస్తాం. టైం పీరియడ్, ఆడిటింగ్కు జనరల్గా 1 year ఉంటుంది. అది కూడా ఎప్పటి నుంచి అంటే 1/4, మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1/4/2024 నుంచి 31/3/2025 వరకు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ అనొచ్చు మనం అట్లా. ఓకే, ఇది కానీ ఇది శోధన అనేది ఎప్పటి నుంచి జరుగుతుందో ఏమో చెప్పలేము కదా. సో మల్టిపుల్ ఇయర్స్ కావచ్చు, లేదా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు. డబ్బుకు సంబంధించిన సంబంధం లేని విషయాలను నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటాము అట్లా. సో ఒక పర్టికులర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఎన్నో సంవత్సరాలకు సంబంధించి మోసాలు జరుగుతున్నప్పుడు అన్ని సంవత్సరాలను సంబంధించిన వ్యవహారాలను మనము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. నేచర్ ఆఫ్ వర్క్, రెగ్యులర్ అండ్ రికరింగ్. ఇక్కడ క్రమబద్ధంగా ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది వర్క్. కానీ ఇది కేవలం ఒకసారి కానీ సందర్భాన్ని బట్టి కానీ మాత్రమే పరిశోధన అనేది ఉంటుంది. అప్రోచ్, బేస్డ్ ఆన్ శాంప్లింగ్ అండ్ టెస్ట్ చెకింగ్. మన అమ్మ వంట చేసేటప్పుడు బియ్యం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బియ్యపు గింజను పట్టుకొని ఉడికిందా లేదని చెక్ చేస్తాం కదా, అట్లా ఉంటుంది ఆడిటింగ్ అనేది. ఇది అలా కాదు, ప్రతి బియ్యపు గింజను చెక్ చేయాల్సిందే ఉడికిందా లేదా అని. అంటే మోసాలు జరిగినప్పుడు ప్రతి వ్యవహారాన్ని తనిఖీ చేస్తాము అని అర్థం. అందులో ఏమేమి ఉంటాయంటే ఉద్యోగులతో ఇంటర్వ్యూలు ఉంటాయి, వివిధ రకాల డాటాను విశ్లేషణ ఉంటుంది, మొత్తం ప్రతి ట్రాన్సాక్షన్ చెక్ చేయడం ఉంటుంది, అదనమాట. రిపోర్టింగ్, ఆడిట్ రిపోర్ట్స్ ఇష్యూ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్సే కదా రియల్ ఓనర్స్, వాళ్ళు తనిఖీ చేయడానికి సంబంధించినది ఆడిటింగ్ అనమాట. సారీ, ఆడిట్ రిపోర్ట్ అనేది వాళ్లకు నివేదిస్తాం షేర్ హోల్డర్స్కు. ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇష్యూడ్ టు క్లయింట్ ఆర్ అథారిటీ. ఎవరైతే ఫలానా మోసం జరిగిందని మనకు తెలియచెప్పి దాని విషయంలో మీరు ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలను బయటికి తీయమని చెప్తారో
దానికి సంబంధించింది అనమాట. సో అది నెక్స్ట్ బేసిస్ ఆఫ్ నెక్స్ట్ లాస్ట్ వన్ కండక్టెడ్ బై. ఆడిటింగ్ అనేది చార్టెడ్ అకౌంటెంట్స్ జనరల్గా చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టిగేటర్స్ మరియు ఫోరెన్సిక్ ఆడిటర్స్. ఫోరెన్సిక్ ఆడిటర్స్ అంటే టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కడ మోసాలు జరిగాయనేది శాస్త్రీయంగా వీళ్ళు వ్యవహారాలను తనిఖీ చేస్తారు. ఈ రకంగా స్టూడెంట్స్ మొత్తం ఈరోజు మనం తెలుసుకునేది ఓచింగ్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్, ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, ఆడిటింగ్. ఇన్వెస్టిగేషన్ మరియు ఆడిటింగ్ మధ్య తేడాలు. This is all about today's class, students. I hope you have understood this. If you have any doubts, you are most welcome to make them clarified. Thank you so much.